బ్రో దురంధర్ బాగుందా ఉస్తాద్ బాగుందా రెండిట్లో విన్నర్ ఎవరు? దురంధర్ అన్న. చాలా మంది దురంధర్ బాగుంది అంటున్నారు. నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నచ్చింది అన్న. బుల్లెట్ల బఠానీలు అన్న, నాకు అర్థమైతలేదు. పటపట బఠానీలో వెళ్ళినట్టు నవలేస్తున్నాడు. టాపర్ అయి వద్దాం అనుకున్న స్టూడెంట్ జస్ట్ ఫస్ట్ క్లాస్లో బయటకు వచ్చాడు. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అద్దరిపోయినాయి. అసలు సినిమాలో ట్విట్లు ఉంటాయి కదా, ట్విట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ సినిమా అసలు మనం ఊహించమన్నమాట. బొక్క అది ఏమీ లేదు ఈ సినిమా. ఈ స్టోరీ నేను ఎక్కడైతే చూడలే. తేరీ బోరీ అన్నారు, ఏ తేరీ లేదన్నా. ఫ్రెష్గా ఉంది సినిమా, ఎక్కడ పాలిటిక్స్ డైలాగ్స్ లేవు. బ్రో దురంధర్ బాగుందా ఉస్తాద్ బాగుందా రెండిట్లో విన్నర్ ఎవరు? దురంధర్ అన్న. దురంధర్ దీంట్లో ఏం మైనస్ అయింది ఉస్తాద్? ఉస్తాద్లో మైనస్ ఏం లేదన్న, మైనస్ ఏం లేదు. కంప్లీట్ ఫ్యాన్స్ ఫిలిం ఇది. అంటే ఒక పేట్రియాటిక్ ఫిలిం అటాచ్ చేశారు, లవ్ స్టోరీ పెట్టారు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక ఫ్యాన్స్ స్టఫ్ ఫిలిం ఇది. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ థియేటర్లో కాలర్ ఎగరేసుకునే సినిమా పక్కా. కానీ ఫ్యాన్స్కి ఎంతవరకు వెళ్తుంది, ఒక కామన్ ఆడియన్స్ ఎలా అనేది తెలియదు. బట్ దురంధర్ అనేది ఒక కంప్లీట్ రియలిస్టిక్ జరిగిన కథ కాబట్టి దాని ఇంపాక్ట్ జనాల్లో ఎక్కువ ఉంటుంది అనేది అయితే నా ఫీలింగ్. ఎందుకంటే నాకు థియేటర్లో చాలా వైబ్ అయ్యింది. ఇంకోసారి 4 గంటల సినిమా అయినా ఇంకోసారి చూడాలనిపించింది. సో అది బాగా అనిపించింది అన్న. ఉస్తాద్ ఏమన్నా రాంగ్ టైంలో రిలీజ్ అయింది? లేదు, రాంగ్ టైం రిలీజ్ రైట్ టైం రిలీజ్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ ముందు ఏ సినిమా అయినా ఒకటే. ఆయన క్రేజ్కి ఎప్పుడు రిలీజ్ అయినా సినిమా అలాగే ఉంటుంది, వైబ్ అలాగే ఉంటుంది. కాకపోతే ఇది ఫ్యాన్స్ స్టఫ్ ఫిలిం. హరీష్ శంకర్ గారు ఫ్యాన్స్ కోసం తీసిన సినిమా తప్ప గొప్ప వైబ్ ఉండి కొత్త కథలాగా కొత్తగా తీసిన సినిమా అయితే ఏం కాదు. రెగ్యులర్ కదా, కాకపోతే మాస్ యాక్షన్ వైబ్ అంతా పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్ కోసం తీశారు అంతే. ఓజీకి వచ్చినంత హైప్ కానీ ఓపెనింగ్స్ దీనికి లేవంటున్నారు. ఎందుకు రీజన్ అనుకోవచ్చు? అంటే ట్రైలర్ బాగాలేదనా, ప్రమోషన్స్ బాగాలేదనా? ప్రమోషన్స్ అవి బాగానే ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేశారు ప్రమోషన్స్, అదంతా కాదు. ఇంటర్ వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యి 10th వాళ్ళు ఎగ్జామ్స్ ఇంకా అవ్వాల పాపం. వాళ్ళు కంప్లీట్ వాళ్ళ ఎగ్జామ్స్ వాళ్ళ వైపులో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ 10th వాళ్ళు ఎగ్జామ్స్ అయ్యి ఇంకా సమ్మర్ టైంలో వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. బట్ ఉగాది ఫెస్టివల్ సీజన్ 4 days హాలిడేస్ కాబట్టి ఇది రిలీజ్ చేశారు. సో వైబ్ అయితే ఏం లేదన్న, దానికేం డిఫరెన్స్ లేదు. 4 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. సండే వరకు అయితే వైబ్ గట్టిగా ఉంటుంది, డౌటే లేదు. దురంధర్ 2కి పోటీ ఇచ్చే అంత కంటెంట్ ఉంది అది కష్టం అన్న. ఎందుకంటే దురంధర్తో అది కంప్లీట్ ప్యాట్రియాటిక్ వైపు మనకి సీటేజ్లాగా ఉంది. కంప్లీట్గా ముందుకు వచ్చేలా సీటేజ్లో ఏం జరుగుతుంది అనే సీన్ క్రియేట్ చేశారు. సో దురంధర్ని బీట్ చేయడం అంటే కష్టమే ప్రెసెంట్ అయితే. దురంధర్ బాగుందా ఉస్తాద్ బాగుందా? చాలా మంది దురంధర్ బాగుంది అంటున్నారు. నాకైతే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నచ్చింది. నాకైతే మా పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, అండ్ స్టోరీ కానీ చాలా బాగా నచ్చింది. నాకు దురంధర్ మూవీ కంటే బెస్ట్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ అని చెప్తాను నేను. ఆ సినిమా చాలా బాగుందండి. సినిమాకి పవన్ కళ్యాణ్ గారే హైలైట్. ఏ మీడియాలో అయినా ఇదే రావాలి. సినిమాకి పవన్ కళ్యాణ్ గారే హైలైట్. పవన్ కళ్యాణ్ గారి సినిమాకి పవన్ కళ్యాణ్ గారే హైలైట్. మేడం కొంతమంది రీమేక్ అంటున్నారు, నిజమా ఒరిజినల్ స్టోరీ? లేదు, రీమేక్ ఏం కాదు. గబ్బర్ సింగ్ 2లా ఉంది. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంది. రాజకీయ పరంగా అంటే బయట జరిగే దానికి రిలేటెడ్గా ఉంది. స్టోరీ చాలా స్మూత్గా వెళ్ళిపోయింది, చూడాలనిపించింది. ఓల్డ్ సాంగ్ ఒకటి పెట్టారు, అందులో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా కనిపించారు. పవన్ కళ్యాణ్ గారికి శ్రీలీల గారికి కాంబినేషన్ బాగుంది. రాశికన్నా గారికి పవన్ కళ్యాణ్ గారికి కాంబినేషన్ బాగుంది. పవన్ కళ్యాణ్ గారి డైలాగ్స్ అద్దరిపోయినాయి. అసలు సినిమాలో ట్విట్లు ఉంటాయి కదా, ట్విట్స్ ఇస్తూ ఉంటారు కదా, ఆ సినిమా అసలు మనం ఊహించమన్నమాట. అంత బాగా ఉంది సినిమా. గబ్బర్ సింగ్ని మించిపోయింది. హరీష్ శంకర్ గారా డైరెక్షన్, ఆయన అబ్బో మైండ్ బ్లోయింగ్ అనమాట. ఈ సినిమా ఓజీయే ఇప్పుడు ఈ సినిమానే. దానికి దీనికి కంపారిజన్ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సినిమాలు చేశారో అన్ని దేనికి అదే సాటి. పవన్ కళ్యాణ్ గారే పోటీ. బ్రో ఒక మాటలో చెప్తాను బ్రో, దాంట్లో పాకిస్తానీగా ఒకడు యాక్టింగ్ చేశాడు, అతను అన్నాడు జిహాద్ అని. కానీ నేను ఖచ్చితంగా నేను వేసేది మా ఉస్తాద్ అని చెప్పి తొడగొట్టి చెప్తా. సో అలా ఉంది బ్రో. ఉస్తాద్ భగత్ సింగ్, ఉస్తాద్ జాతర, ఉస్తాద్ మాస్ జాతర, అది ఉస్తాద్ భగత్ సింగ్ అంటే. బ్రో హైలైట్ అంటే హైలైట్ ఉన్నాడు బ్రో. అంటే ఎలా అంటే ఇది ఒక మాస్ ప్యాక్ అలా అనుకోవచ్చు. సో ఈసారి ఉగాది కదా, ఉగాదికి ప్రతిసారి 6 రుచులు ఉంటాయి. తీపి, పులుపు, వగరు, చేదు, వగరు, ఆ తర్వాత ఉప్పు. కానీ 7వ రుచి ఉస్తాద్ భగత్ సింగ్ అన్న. అది నేను ఆ సినిమాతో ఈ సినిమా కంపేర్ చేయనన్నా. కానీ సినిమా టు సినిమా అయితే పిక్చర్ డెవలప్మెంట్ అన్న. దీంట్లో ఎలా అంటే నీకు ఎమోషన్కి ఎమోషను, ఫైట్లకి ఫైట్లు, ఆ తర్వాత దేశభక్తికి దేశభక్తి, ఆ తర్వాత ఒక పోలీస్ ఆఫీసర్ ఉండే విధానం అన్న. ఈ బుల్లెట్ల బఠానీలు అన్న, నాకు అర్థమైతలేదు. పటపట బఠానీలో వెళ్ళినట్టు నవలేస్తున్నాడు. అలా ఏం లేదు. కానీ ఈసారి కాల్ చేస్తా, కూల్ చేస్తా, పేల్చేస్తా అన్నట్టే ఉంది. సో ఇది కూడా అలానే ఉంది బ్రో. ప్రతి ఒక్కరిని టప కాల్చడము అదే హైలైట్ అనిపించింది. అంటే కొత్తగా పవన్ కళ్యాణ్ ఒక హైలైట్గా చూసినట్టయితే ఉంది. రీమేక్ సినిమా అంటున్నారు, అదేం లేదన్న. రీమేక్ అయితే ఏం అట్లా అనిపించలేదు. రీమేక్లో అయితే ఏం అనిపించలేదు.
సో ఒకవేళ రీమేక్ అయితే మనమే చెప్పేస్తాం కదా, అది పోటీ ఇస్తుందా? ఖచ్చితంగా ఇస్తుంది అన్న. సో దురంధర్లో ఏంటంటే పూర్తిగా యాక్షన్ ఉంటుంది, కొంచెం డ్రామా ఉంటుంది. దీంట్లో అలా కాదు కదా, దీంట్లో యాక్షన్, ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ తర్వాత డ్రామా, ఎమోషన్ అన్నీ ఉన్నాయి కాబట్టి బ్రో అన్ని కలగలిపే సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ ఉగాది అయిపోయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా బ్రో. దురంధర్ బాగుందా, ఉస్తాద్ బాగుందా? జెన్యున్ రివ్యూ చెప్పండి బ్రో. రెండు బాగున్నాయి, కాబట్టి దానికన్నా ఉస్తాద్ మాకు కొంచెం ఒక మెట్టు ఎక్కువ ఎక్కింది. అంటే మా కళ్యాణ్ బాబు గారిని మేము ఒక అభిమానులం బ్రో. అలా ఉన్నప్పుడు మేమేంటంటే ఆయన రాజకీయాల్లో తిరిగిన కొన్ని మూవ్స్ ఉంటాయి కదా, ఆ కొన్ని షార్ట్లు ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి 3 గంటలు ఎడిట్ చేసి థియేటర్లో పెట్టినా చూసేస్తాం. స్టోరీ పడిందా పవన్కి? సరైన స్టోరీ బ్రో, సరైన స్టోరీ ఖచ్చితంగా. ఎరగదీసే స్టోరీ, హిట్లు కొట్టే నక్షత్రం, ఎరగదీసే గోత్రం, హిట్లు కొట్టే నక్షత్రం మూవీ ఫైనల్గా అయితే. హరిశంకర్ గారికి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చే మూవీ ఏదైనా హిట్ కొట్టాల్సిందే. గబ్బర్ సింగ్ 1, ఇది గబ్బర్ సింగ్ 2, మరో గబ్బర్ సింగ్ 2. అంటే ఓజీకున్న హైప్ దేనికి అన్న ఓజీ మామూలుగా ఉండదు అన్న. ఓజీ అంటే ఓజీయే. ఆ ఓజీలో కొన్ని సీన్స్ ఇందులో పడతాయి, పడినప్పుడు మామూలుగా ఉండదు ఫ్యాన్స్కి. 10 ఏళ్ళకి వచ్చి ఒక సినిమా అంటారా ఓజీ? అంతే, 10 ఏళ్ళకి వచ్చే కదా పవన్ కళ్యాణ్ ఏ మూవీ అయినా మాకు ఓజీ లాంటిదే. ఓజీ లాంటిదే ఏ మూవీ అయినా మాకు పవన్ కళ్యాణ్ లాంటిది, ఓజీ లాంటిదే. అన్న మూవీ గురించి చెప్పాలంటే సింపుల్గా టాపర్ అయి వద్దాం అనుకున్న స్టూడెంట్ జస్ట్ ఫస్ట్ క్లాస్లో బయటకు వచ్చాడు. కొన్ని ఆస్పెక్ట్సే వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా వర్కౌట్ అయిన మూమెంట్స్ ఏంటంటే డైలాగ్స్, తర్వాత దేఖ్లేంగే సాలా అండ్ కాలర్ ఎత్తర సాంగ్. పవన్ కళ్యాణ్ గారి డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఆయన కెరియర్లో చూడని డ్యాన్స్ మూమెంట్స్ ఈ మూవీలో చూస్తాను. అండ్ సెకండ్ హాఫ్లో ఇంటెన్స్ ఎమోషన్ వర్కౌట్ అయిందన్నారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. నిజంగా చాలా బాగుంది. కొన్ని మూవీ రెఫరెన్సెస్ మనకు ఆ సీన్స్ చూస్తే కనిపిస్తుంది. శ్రీలీల పెర్ఫార్మెన్స్, రాశికన్న పెర్ఫార్మెన్స్ అంతగా వర్కౌట్ కాలేదు. బీజిఎం అంత వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ పోర్షన్ కూడా సెకండ్ హాఫ్లో చాలా ఎంగేజింగ్గా తీసుకెళ్ళి క్లైమాక్స్ పోర్షన్ని సింపుల్గా క్లోజ్ చేశాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇట్స్ ఏ కంప్లీట్ కమర్షియల్ ఫ్యామిలీ మ్యాసివ్ హిట్ అని చెప్పచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ని, జనరల్ ఆడియన్స్ని కంబైన్డ్గా సాటిస్ఫై చేశాడు. బట్ కొన్ని సీన్స్ పక్కకు పెడితే ఒక 2 అవర్స్ టైంపాస్ మూవీగా అయితే, అబవ్ యావరేజ్ మూవీగా అయితే దీన్ని కన్సిడర్ చేయొచ్చు. పవన్ అన్న అంత గ్లామర్గా చూసి ఒక 20 సంవత్సరాలు అయిందన్న. ఓజీలో కన్నా గ్లామర్గా ఉన్నాడు. చాలామంది అవుట్డేటెడ్ స్టోరీ అంటున్నారు. స్టోరీలో ఏం లేకపోయినా కూడా స్టోరీ ఎక్కడ స్టార్ట్ చేసాడు మళ్ళీ అక్కడికే ఎండ్ అవుతుంది అన్న. సినిమా మాత్రం చాలా బాగుంది. ఇంకా నెగిటివ్ రివ్యూస్ కామనే. పవన్ అన్న తెలుసు, ఒక పక్క చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ లేదా జగన్ అన్న ఫ్యాన్స్ చాలామంది డ్యూటీలు ఎక్కువ ఉంటారు. బట్ ఎక్కడ కానీ ఏం దొరకవు. ఇప్పుడు మనం ఏంటి ఏ సినిమాది యష్ గాంధీ వస్తుంది చూడు, టాక్సిక్, ఇంకా ఆ హ్యాంగ్ ఓవర్లో ఉంటే మాత్రం ఈ సినిమాలు ఎక్కువన్న. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి సినిమా మాత్రం చాలా బాగుంది. పవన్ అన్న ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్. మళ్ళీ ఇప్పుడు దురేందర్ టికెట్ బుక్ చేసుకున్నాము, బట్ దురేందర్ అవసరం లేదు, మళ్ళీ రెండోసారి ఈ సినిమాకే పోతున్నాం. అంటే ఆ రేంజ్లో కూర్చోబెట్టాడు ఫ్యాన్స్ని. చాలా మంది భీమ్లా నాయక్తో పోల్చారు కదా అన్న. భీమ్లా నాయక్, గబ్బర్ సింగ్, బొక్క అవే అంతా ఉత్తి మాటలన్న. సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ సీన్ వరకు అట్లే కూర్చోబెట్టాడు. హరీష్ శంకర్ నిజంగా కల్ట్ అని నిరూపించుకున్నాడు. చాలా బాగుంది. ప్రతి షాట్లోనూ ఆ తొలి ప్రేమలో ఒక సాంగ్ పెట్టాడు. ఆ సాంగ్ శ్రీలీలాకి అసలు చూడాలి థియేటర్లో. పవన్ అన్న ఫ్యాన్స్ గుర్తుండిపోతుంది. ప్రతిదీ రీక్రియేట్ చేశాడు గబ్బర్ సింగ్. బ్రో ట్రైలర్ బాగలేదు. ఇంకొకటి, నేను ట్రైలర్ బాగలేదని చెప్పింది, ఈరోజు సినిమా బాగలేదని చెప్పేసి చాలా మంది వేసుకుంటున్నారు. అది నమ్మకండి. సినిమా మాత్రం చాలా బాగుంది. ఫ్యాన్గా చెప్పట్లేదు. ఒక ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చినా కూడా సినిమా బాగా నచ్చుతుంది అన్న. మన వాళ్ళు మేధావులు ఉంటారు కదా, టాక్సిక్, ఒక పక్క అనిమల్, వీళ్ళకి ఎక్కదు. ఒక నార్మల్ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే సినిమా చాలా బాగుంది. ఈ మంచిగా అనిపించింది అన్న సినిమా మాత్రం చాలా బాగుంది. ట్విట్టర్లో రీమేక్ అంటున్నారు దీన్ని. బొక్క అది ఏమీ లేదు. ఈ సినిమా ఈ స్టోరీ నేను ఎక్కడైతే చూడలే. తేరీ బోరీ అన్నారు, ఏ తేరీ లేదన్న. ఫ్రెష్గా ఉంది సినిమా. ఎక్కడ పాలిటిక్స్ డైలాగ్స్ లేవు. పవన్ అన్న ఫ్యాన్స్కి అయితే గుర్తుండిపోతుంది. జగన్ అన్న డైలాగ్ ఒకటి కూడా లేదు కదన్న. కాంట్రవర్సీ లేదు. పవన్ అన్న లేపుకోవాలంటే 100 డైలాగ్ పెట్టి లేపుకోవచ్చు ఆయన సినిమాలో. ఎక్కడ కానీ ఒక చిన్న డైలాగ్ కూడా పాలిటిక్స్ సంబంధించింది లేదు. సినిమా మాత్రం చాలన్న. ఓజీ తర్వాత ఇంకేం చూపిస్తారా అనుకున్నాను. ఏం చూపించాడని హరీష్ శంకర్ పవన్ అన్నని గుర్తుండిపోతుంది. మాకు ఇది చాలు, కానీ ఓజీ 2 కావాలా ఈ సినిమాలోనా. ఈ సినిమాలో అదే ఇంకా ఇచ్చిపాడే గోత్రం, ఎరగదీసే నక్షత్రం అని ఉంది కదా,
చాలా బాగుందన్న. పవన్ అని ఎక్కడ ఓవర్ యాక్షన్ లేదు. శ్రీలీల మరి చిన్నగా అయిపోయింది పవన్ కళ్యాణ్. ఇంకా ఎతకన్నా ఇంకా శ్రీలీల చిన్నగా అయిపోయింది, అదే అయిపోయిందని ఎంత బాగున్నారు తెలుసా స్క్రీన్ లో. అసలు ఆ సాంగే హైలైట్. శ్రీలీలకి పవన్ అన్నకి వచ్చే ఒక సాంగ్ ఉంది, తొలి ప్రేమలో సాంగ్, బా గుర్తుండిపోతుంది. అదే ఆ సాంగే నచ్చింది. శ్రీలీలే పవన్ అన్న పక్కన ఆంటీలా ఉందా బ్రో? ఏం మాట్లాడుతున్నారు బ్రో? కానీ కొన్ని సీన్లలో అనిపించింది శ్రీలీల మరి 18 years 19 years మ్యాచ్ చేశాడు పవన్ అన్న. నిజంగా చెప్పాలంటే గ్లామర్గా ఎక్కడ కానీ చాలా బాగుంది. హరిహర వీరమల్ లాగా ఉంటుందని చెప్పేసి ఇంత అసలు ఎక్కడ సెలబ్రేషన్స్ చేయాలి మేము ఫ్యాన్స్. ఈ రేంజ్లో ఉంటుందని చెప్తే నిజంగా పండ పెట్టేవాళ్ళం థియేటర్లో. హరిశంకర్ గారు థ్యాంక్స్. లాస్ట్ సినిమా గుర్తుండిపోయేలాగా ఇచ్చారు. హరిశంకర్కి సుజిత్కి ఇద్దరికి గుడి కట్టాలి, అంత బాగా చూపించాడు. దురంధర్ 2 పోటీ ఇచ్చే కంటెంట్ ఉంది దీంట్లో. అన్న దురేంద్ర ఎవరు చూడడన్నా, మేధావులు పోతారు. మన హైదరాబాద్లో ఉన్న మేధావులు అంతా పోతారు. సి సెంటర్లో తిరుపతి అటు సైడ్ చిత్తూరు డిస్టిక్లో పవన్ అనేదే నడుస్తుంది. ఒకవేళ ఇది బాగలేకపోతే దురేందర్ అంతే. ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు కదా, వాళ్ళకి అంత తెలుగు ఉండదు, ఎత్తుకుంటా కూర్చోరు. నాకు అది వాళ్ళలాగా పొద్దు నుంచి. సరేనా, సినిమా మాత్రం చాలా బాగుంది. పాపం యాంటీ ఫ్యాన్స్ చాలా కష్టపడుతున్నారు పొద్దు నుంచి, ఎట్లా నెగిటివ్ చేద్దామని. బట్ ఎక్కడ దొరకదు. పవన్ అన్న ఎక్కడ ఇవ్వలేదు ఆ ఛాన్స్. సినిమా మాత్రం డే 1 అన్న